జై శ్రీ మాతాజీ. సహజ యోగ ప్రధాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. మొదటగా మీ అందరికీ ప్రజల యొక్క అనారోగ్యం గురించి, వివిధ రకములైన అనారోగ్యాల వలన ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడతారో వాటిని ఎలా నివారించాలో చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయాన్ని గురించి నేనెప్పుడూ ఇంత వివరంగా చెప్పి ఉండలేదు. ఇప్పుడు మనము అస్తిత్వం అనే సిద్ధాంతంలో ఉన్నాము. కాబట్టి మనుష్యుల యొక్క ఆ అస్తిత్వ సూత్ర నిర్మాణంలో ఏదైనా లోపం జరిగితే తద్వారా అనారోగ్యం కూడా కలుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. అందుచేత ప్రాథమికంగా 2 సూత్రాలు మన శరీరంపై ప్రభావం చూపిస్తాయి. 3వ సూత్రం మన పరిణామ క్రమంపై ప్రభావం చూపిస్తుంది. మొదటి సూత్రం ఎడమ పార్శ్వంలో ఉన్న ఇచ్ఛాశక్తి. ఒకవేళ ఈ ఇచ్ఛాశక్తి ప్రమాదంలో పడితే ఎడమ భాగంలో ఉన్న అవయవాలు సోమరిగా తయారయ్యి వాటి వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎడమ పార్శ్వం తమో గుణాన్ని కలిగి ఉంటుంది. అటువంటి వారిపై చీకటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలా అంధకారంలో ఉండేవారు, లేక గత స్మృతులతో జీవించేవారు, లేక కపటంగా ఉంటూ తమ లోపలే ఆలోచనలు కలిగి ఉండేవారు. క్లుప్తంగా చెప్పాలంటే ఎవరైతే జీవితాన్ని ఒంటరిగా గడుపుతారో, లేదా ఇతరులతో అతి జాగ్రత్తగా ఉంటారో, లేక ఇతరులను చూసి భయపడటం, ఎక్కువ మాట్లాడకపోవటం, అందరితో కలవకుండా తప్పించుకుని తిరగడం, అటువంటి స్వభావం కలిగి ఉంటారో వారంతా ఎడమ పార్శ్వము లేదా తమో గుణాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి వారు తమ ఆధ్యాత్మిక అవగాహనకు లేదా ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు భక్తి మార్గాన్ని అనుసరిస్తారు. వారు ఎక్కువగా భక్తిని కలిగి ఉంటారు. వారు భగవంతుణ్ణి హృదయపూర్వకంగా భావోద్వేగాలతో ఆరాధిస్తారు, భావోద్వేగాలతో పనిచేస్తారు. వారు భగవంతునితో 24 రకాల సంబంధాలను ఏర్పరచుకుంటారు. దీనినే భక్తి సంబంధమైన మార్గం అని అనవచ్చును. వారు భక్తిలోనే నివసిస్తారు. ఓ భగవంతుడా, నీ దర్శన భాగ్యం నాకెప్పుడు కలుగుతుంది అని రోధిస్తూ ఉంటారు. ఇటువంటి వారు ఎదుటివారి ఆధిపత్యంలో ఉంటారు. త్యాగాలు చేస్తూ ఎప్పుడూ కష్టాలు పడే జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. అయితే వారు తమ భావ వ్యక్తీకరణను మరియు భగవంతుణ్ణి చేరుకోవడాన్ని భక్తితోనే సాధిస్తారు. భక్తి ద్వారానే భగవంతుణ్ణి చేరతాము అని భావిస్తారు. కానీ భక్తి ద్వారా భగవంతుడే వారి దగ్గరకు వస్తాడు. వారి భక్తి వలననే భగవంతుడు వారి దగ్గరకు రావటం కోసం, తన కోసం రోధించి ఆరాటపడే భక్తుల కోసం అవతారాలు ఎత్తుతాడు. అందుచేత ఇటువంటి ఎడమ పార్శ్వపు వ్యక్తుల వలన వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఇటువంటి వారు మాంసకృత్తులకు అంటే ప్రోటీన్కు సంబంధించినంత వరకు అతి సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటారు. వారు ప్రోటీన్ ఆహారం తినకపోవటం వలన బలహీనంగా ఉండి వారి కండరాలు కూడా బలహీనంగా ఉంటాయి. ఇటువంటి వారు కండరాల బలహీనత వలన జలుబు, విరోచనాల లాంటి వాటితో బాధపడుతూ ఉంటారు. వారి కండరాలు బలహీనంగా ఉండటం వలన వారు తిన్న ఆహారం అంతా విరోచనాల ద్వారా బయటకు వచ్చేస్తుంది. వారికి బలహీనమైన గుండె ఉండటం వల్ల గుండె రక్తాన్ని సరిగా సరఫరా చేయదు. శరీర భాగాలలో వాపు కలగవచ్చు. గౌట్ మరియు కీళ్ళ సమస్యలు కలగవచ్చు.
సోమరితనంగా ఉన్న కాలేయం వలన అలర్జీలు కలగవచ్చు. కాబట్టి ఎడమ పార్శ్వపు వారు ఇటువంటి సోమరితనపు కాలేయము వలన అన్ని రకాల అలర్జీల బారిన పడతారు. అందుచేత ఎడమ పార్శ్వము వైపున వచ్చే అన్ని అనారోగ్య సమస్యలకు మూల కారణం ఎడమవైపు ఉన్న సోమరితనపు అవయవాలే. ఉదాహరణకు, ఎవరైనా ఒక వ్యక్తి కళ్ళు తెరిచి ఉన్నా కానీ అతను దేనిని చూడలేకపోతున్నాడంటే దానర్థం అటువంటి వ్యక్తి ఈ రకమైన ఎడమ పార్శ్వపు సమస్యతో బాధపడుతున్నాడని. అటువంటి వారు గతచేతన మరియు సామూహిక గతచేతనకు గురవుతారు. అక్కడి నుండే ఆత్మలు వారిపై దాడి చేస్తాయి. అటువంటి వారు వాటితో సంబంధాలు ఏర్పరచుకుంటారు. వారు తమపైనే విపరీతమైన జాలి పడుతూ తమ జీవితాన్ని దుర్భరం చేసుకుంటూ ఇతరుల జీవితాలను కూడా దుర్భరం చేస్తారు. ఎందుచేతనంటే వారి ఆలోచనలన్నీ అటువంటి దుఃఖపూరితమైన మరియు కపటమైన వారి నుండే వస్తాయి. వారు ఎదుటివారు ఆనందంగా ఉంటే చూడలేరు, వారిని వారు ఆనందపరుచుకోలేరు. వారికి ఉండే ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యం ఉన్నదానికంటే ఎక్కువగా భావించి ఇతరులను ఇబ్బంది పెడతారు. ఎదుటి వారికి సాధ్యమైనన్ని సమస్యలను సృష్టిస్తారు. కానీ వారి సమస్యలు తీవ్రమైన వాటిలాగా కనిపించవు. ఇదంతా ఎదుటివారి సానుభూతిని, బలహీనతను ఆకర్షించడానికి చేస్తారు. ఏ వ్యక్తి అయినా ఇటువంటి వారితో ఉన్నా వారిపై సానుభూతి చూపించడానికి ప్రయత్నించినా ఆ వ్యక్తిపై కూడా అటువంటి వారి ప్రభావం పడుతుంది. క్యాన్సర్ మరియు కండరాలలో లోపం వలన ఆ కండరాలు క్రమేపీ బలహీనపడతాయి. ఆస్టియోమెలైటిస్, పోలియోమెలైటిస్ వంటి వ్యాధుల వలన ఊపిరితిత్తులు అంటే లంగ్స్ కూడా బలహీనపడతాయి. ఇటువంటి స్తబ్దత కలిగిన ఊపిరితిత్తుల వలన టీబీ వంటి వ్యాధులు వస్తాయి. టీబీ ఎడమ పార్శ్వమునకు సంబంధించిన వ్యాధి. ఇకపోతే ఎవరైతే శుద్ధ శాకాహారులై ఉండి వెల్లుల్లి, ఆఖరికి ఉల్లి కూడా తినరో వారు ఎడమ పార్శ్వపు సమస్యల బారిన పడతారు. అంతేకాక అటువంటి వారు ఏదైనా ఎడమ పార్శ్వపు గురువును అనుసరించినట్లయితే వారి పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. కాబట్టి ఎవరు అసాధారణమైన జీవితాన్ని సాగించనవసరం లేదు. ప్రతి ఒక్కరూ ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, క్రొవ్వు పదార్థాలు సరైన నిష్పత్తిలో ఉన్న సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ సాధారణ జీవితాన్ని గడపాలి. కాబట్టి ఎడమ పార్శ్వపు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు సహజ యోగపు ఈ వైపుకు ఇంకా బలపడిపోకుండా చాలా చాలా జాగ్రత్త పడాలి. కొందరు భగవద్గీతలో తమోగుణం కలవారు ఎక్కువ మాంసాహారాన్ని భుజిస్తారు అని వ్రాసి ఉంది అని నాతో వాదిస్తారు. కానీ అది నిజం కాదు. తమోగుణం కలవారు ఏ రకంగానూ చెడ్డవారు కాదు. వారు ఎక్కువగా పిండి పదార్థాలను అంటే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఎడమవైపు హైడ్రోజన్ ఉంటుంది. కార్బన్ ఎడమవైపున ఉన్న శ్రీ గణేశుని నుండి వస్తుంది. కాబట్టి వారు పిండి పదార్థాలు ఎక్కువగా తింటారు. అంతేకాని మాంసాహారం ఎక్కువగా తినటం కాదు. కానీ కుడి పార్శ్వం గలవారు అతి చురుకైన, అతి ఉత్సాహమున్న వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఇటువంటి వారు ఎక్కువ ప్రోటీన్లను తీసుకుంటారు. ఎప్పుడు మాంసాహారం అలాంటివి తీసుకుంటారు. దీని వలన ఎక్కువ దూకుడుగా తయారవుతారు. ఈ దూకుడు వ్యక్తిత్వం వలన వారిలో అహంకారం ప్రారంభమయ్యి అది బాగా అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి వ్యక్తి దూకుడు స్వభావంతో ఎదుటి వారిని నాశనం చేయడం, వారి యొక్క పేరును చెడగొట్టడం, క్రిందికి లాగేయడం, ఇతరులను విమర్శించడం, వారిపై విరుచుకుపడడం లాంటి రాక్షస గుణాలను కలిగి ఉంటాడు. ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా హిట్లరే దీనికి సరైన ఉదాహరణ. ఇలా మాంసాహారాన్ని అతిగా తినేవారు, అతిగా తిండి తినేవారు కండరాల బలాన్ని పెంచుకుంటారు.
ఒక విధంగా చెప్పాలంటే మనిషి కంటే ఎక్కువ గుర్రాల వలె తయారవుతారు. గుర్రాల కంటే అతి హీనంగా ప్రవర్తించడం మొదలు పెడతారు. అందువలన ఏ వ్యక్తి అయినా ఏది విపరీతంగా తీసుకోకూడదు, మధ్యస్థంగా ఉండాలి. ఇటువంటి వ్యక్తులందరూ అతి చురుకైన అవయవాలు కలిగి ఉంటారు. ఇటువంటి విపరీత స్వభావం కలిగిన అవయవాల వలన వారి గుండె కూడా అతి చురుగ్గా పనిచేస్తుంది. దీని వలన వారి హృదయంలో రక్త ప్రసరణను కూడా వేగంగా జరగటం వలన గుండె దడ కలుగుతుంది. ఊపిరితిత్తులలో ఆస్మా, పేగులలో మలబద్ధకం ఏర్పడతాయి. కాలేయం కూడా చెడుగా తయారయ్యి అనారోగ్యకరమైన చర్మం ఏర్పడుతుంది. చర్మం పాలిపోతుంది. వాటి వలన ఆ వ్యక్తి ఎప్పుడూ గొడవ పడే వ్యక్తిలాగా దూకుడుగా ఉంటాడు. ఒక సన్యాసి లేక ఒక త్యాగమూర్తి లాంటి జీవితం గడిపేవారు, ఉదాహరణకు చాలామంది ప్రభుత్వోద్యోగులు తాము చాలా గొప్ప పని చేస్తున్నామని, దేశం కోసం ఎంతో త్యాగం చేస్తున్నామనే భావనతో ఉంటారు. వారెప్పుడూ ఆ భావనతోనే ఉండి కాల్చిన ఇటుకల వలె ఎప్పుడూ వేడిని వెదజల్లుతూ ఉంటారు. మీరు వారి దగ్గరకు కూడా వెళ్ళలేరు. అంతటి కోపిష్టి స్వభావంతో ఉంటారు. లేక కఠినమైన సన్యాసి జీవితం గడుపుతున్న మరికొందరు అంటే విశ్వామిత్రుడు లేక దూర్వాసుని వలె చాలా కోపష్టిగా ఉంటారు. వారితో మీరు మాట్లాడలేరు. వారు చాలా క్లిష్టంగా ఉండి వారి భాష కూడా చాలా పదునుగా ఉంటుంది. మీరు వారితో మాట్లాడినప్పుడు వారు సమతుల్య స్థితిలో లేని వారని మీకు అర్థమవుతుంది. కానీ వారు చూడడానికి చాలా తెలివైన వారిగా కనిపిస్తారు. వారికి వారు తాము తెలివైన వారమని అనుకుంటారు. కానీ వాస్తవానికి వారు తెలివి తక్కువ వారు. అన్నీ తెలివి తక్కువ పనులే చేస్తారు. వారు చేసే మూర్ఖపు పనులు చూస్తే ఏమాత్రం వివేకం కలిగిన వారికైనా వారు చేసే పనులలో ఏమాత్రం సమతుల్యం లేదని అర్థమవుతుంది. ఇటువంటి వారు వివిధ రకాలైన వ్యాధుల బారిన పడతారు. నేను చెప్పినట్లుగా వారు గుండె, కాలేయానికి సంబంధించిన వ్యాధులు మరియు మధుమేహం, బ్లడ్ క్యాన్సర్, మూత్రపిండాల సమస్యలు, రక్తపోటు, గర్భాశయానికి సంబంధించిన వ్యాధుల బారిన పడతారు. అటువంటి సమస్యలున్న స్త్రీలు సంతానలేమితో బాధపడతారు. ప్రత్యేకించి ఏ స్త్రీలలో అయితే సరి అయిన ప్రవర్తన ఉండదో, ఎవరైతే తాము చాలా అందంగా ఉన్నామని భావిస్తారో మరియు చాలా అత్యుత్సాహమైన జీవితం గడుపుతారో అటువంటి స్త్రీలు గొడ్రాలుగా ఉంటారు. ఇక పురుషుల విషయానికి వస్తే వారు ఏదైనా అతిగా చేస్తే ఎందుకు పనికిరాని వారిగా తయారవుతారు. వారు వారికి ఉన్న ఆశయాలను నెరవేర్చుకోవటం కోసం వారి ధ్యాసను ఎప్పుడూ అతిగా ఆ ఆశయాల మీదే ఉంచి అలా తయారవుతారు. కాబట్టి ఎవరైతే వారి జీవితం విలాసవంతంగా గడుపుతారో, వారి సమయం, ధనం అంతా త్రాగడం, స్త్రీలతో గడపటం, అలాంటి వాటితో దుర్వినియోగం చేసుకుంటారో అలాంటి వారు వారి డబ్బును, ఆరోగ్యాన్ని కూడా నాశనం చేసుకుంటారు. ఎవరైతే తమ పిల్లలతో కానీ, తల్లిదండ్రులతో కానీ, తమ భార్యతో కానీ కలిగే సమస్యలతో ఇబ్బంది పడుతుంటారో అలాంటి వారికి వాటి ప్రభావం వారి కుడి హృదయంపై పడుతుంది. కొందరిలో వారి కుడి నాభికి సంబంధించిన జీర్ణశక్తికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. వారికి డబ్బు ఉండవచ్చు, కానీ వారెప్పుడూ ఆనందంగా జీవించలేరు. పరిపూర్ణమైన జీవితాన్ని గడపడం గురించి వారెప్పుడూ ఆలోచించలేరు. కానీ మానసిక స్థితిలో వారు అహంకారులు అవుతారు. ఆ అహంకారం వారిలో ఎంతవరకు పెరుగుతుందంటే అది పక్షవాతానికి దారితీస్తుంది. 2 సందర్భాలలోనూ పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. అది కుడి పార్శ్వతత్వం వారికైనా లేక ఎడమ పార్శ్వపు తత్వం వారికైనా రావచ్చు. అయితే ప్రధానంగా అది కుడివైపు వస్తుంది. పక్షవాతం ఎడమ పార్శ్వపు సమస్య వలన వస్తుంది, కానీ శరీరం యొక్క కుడి భాగంలో ప్రభావం చూపిస్తుంది. కాబట్టి పక్షవాతం అనేది 2 రకాలు.
ఒకటి విపరీతమైన అహంకారం వలన, ఇంకొకటి ప్రత్యహంకారం వలన కలుగుతాయి. ఎవరైతే సోమరితనపు వ్యక్తిత్వం కలిగి ఉంటారో వారిలో రక్తం గడ్డకట్టడం, రక్తపోటు తగ్గిపోవటం వంటివి కలుగుతాయి. ఈ గడ్డల అంటే బ్లడ్ కార్డ్స్ వలన ఎడమవైపు పక్షపాతం వస్తుంది. కుడివైపున వచ్చే ఇంకొక రకమైన పక్షవాతం వారిలో అహంకారం ఎక్కువ అవడం వలన మెదడు దెబ్బతిని వస్తుంది. కాబట్టి ఈ వ్యాధుల యొక్క మొత్తం సారాంశాన్ని మనం ఈ విధంగా చెప్పవచ్చు. భౌతికంగా ఏర్పడే వ్యాధులు ఈ రెండు అసమతుల్య స్థితుల వలన ఏర్పడతాయి అని. ఇవే కాకుండా మానసిక సమస్యలు కూడా ఉంటాయి. ఎడమ పార్శ్వపు వ్యక్తులు తెలివి తక్కువగా, భయస్థులుగా, ఎవరితోనూ మాట్లాడని వారుగా, ఆత్మవిశ్వాసం లేని వారిగా, జనాన్ని చూసి పారిపోయేటటువంటి మానసిక సమస్యలతో ఉంటారు. ఇటువంటి వారు మనోవైకల్యం కలిగి సోమరులుగా ఇంటి వద్దనే ఉంటారు. అటువంటి వాడు వెర్రివాడిగా ఒక క్యాబేజ్ వలె తయారవుతాడు. కుడివైపు మానసిక సమస్య కలిగిన వారు విపరీతమైన కోపం కలిగి ఉండి పూర్తిగా చెడు స్వభావం కలిగి ఉంటారు. ఇటువంటి వ్యక్తులు ఎంతో కర్కశంగా ఉంటూ వారి కుటుంబాన్నే కాకుండా సమాజంలో అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ సమస్యలు సృష్టిస్తారు. ఇది రెండవది. మరియు మానసిక సమస్య కూడా. కుడివైపు వ్యక్తులు మానసికంగా కలత చెందిన వారిలాగా కనిపించరు, కానీ వారి వయస్సు పెరిగే కొలది అలా మాట్లాడుతూనే ఉంటారు. ఎవరు వారితో మాట్లాడే అవకాశం లేకుండా వారు మాట్లాడుతూనే ఉంటారు. వారి దగ్గర మీరు నోరు కూడా తెరవలేరు. వారు అర్థం పర్థం లేకుండా ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. భగవంతునికి, ఆత్మకు మరియు అలాంటి వాటికి సంబంధించిన విషయాలను కూడా మాట్లాడుతూ ఉంటారు. వారు చాలా అహంభావులుగా ఉండటం వలన ప్రక్క వారిని మాట్లాడనివ్వకుండా వారు మాట్లాడుతూనే ఉంటారు. అటువంటి భయంకరమైన వ్యక్తులు ఒక్కరు తారసపడినా కష్టమే. ఎందువలనంటే వారితో మీకు తలనొప్పులు వస్తాయి. దానివలన వేరే సమస్యలు వస్తాయి. మీకు వాటిని ఎలా ఎదుర్కోవాలో, అటువంటి వారితో ఎలా వ్యవహరించాలో, సరైన రీతిలో ఎలా ఉంచాలో మీకు తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే వారు కూడా మానసిక వ్యాధిగ్రస్తులే. ఎందుచేతనంటే వారి స్థితి సాధారణంగా ఉండదు. అందుచేత మానసిక సమస్యల స్థాయిలో కూడా రెండు రకాల వారున్నారు. ఒకరు తమ అహంకారంతో మానసిక సమస్యలు సృష్టించుకునేవారు. మరొకరు ఎప్పుడూ ఇతరుల ఆధిపత్యంలో ఉంటూ ఆఖరికి జిత్తుల మారిగా తయారవుతారు. ఇటువంటి జిత్తుల మారి వ్యక్తిత్వం ఉన్నవారు ఏవో కట్టుకథలు చెబుతూ ఇతరులతో సంబంధాలను చెడగొట్టుకుంటూ ఉంటారు. అందుచేత ఈ రెండు రకాల అతిగా ప్రవర్తించేవారు సమాజానికి అతి ప్రమాదకరం. అహంకారం కల వ్యక్తులకు ఇంకొక పెద్ద సమస్య ఉంటుంది. వారికి ఉండే అన్ని ఆలోచనలను ఇతరుల మీద రుద్దుతారు. కాబట్టి ఎప్పుడూ ఇటువంటి వ్యక్తి తెలివి తక్కువ ఆలోచనలతో జీవిస్తాడు. అందుచేత అటువంటి వారు ఏ ప్రణాళికలు వేసినా అవి ఎప్పుడూ విజయవంతం కావు. దీని కారణంగానే భారతదేశంలో ప్రతి చోట ఈ ప్రణాళికలు విఫలమయ్యాయి. ప్రతి చోట అలాగే విఫలమవుతాయి. ఇటువంటి తెలివి తక్కువ, మూర్ఖపు, అహంకారపూరిత ఆలోచనలను బలవంతంగా రుద్దడానికి వారు వేసే ప్రణాళికలు ఏవీ కూడా ఫలితాలను ఇవ్వలేదు. ఎక్కడైతే కార్యనిర్వాహకుడు తన పరిధి దాటి ప్రవర్తిస్తాడో అటువంటి వారి ప్రవర్తనే చాలా మూర్ఖంగా ఉంటుంది, వాస్తవానికి దూరంగా ఉంటుంది. అటువంటి కార్యనిర్వాహకుడు దేశంలోని ఏ ప్లానింగ్ ప్రోగ్రాంలలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడవలసిందే. అహంకారం విషయంలో హీనాతిహీనమైన వారు రాక్షసులు. వారు ఆఖరికి ఆదిశక్తిని కూడా జయించాలనుకున్నారు. వారిది అటువంటి మూర్ఖత్వం. ఒక మూర్ఖుడు సమాజానికే ఒక పెద్ద సమస్య. కానీ ఈ విషయం అతను గుర్తించడు. అతను నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించాను, తానే గొప్ప విజయం సాధించాను అని అనుకుంటాడు. కానీ
అతను నిర్వహించిన కార్యక్రమం అయిపోయిన తరువాత ప్రజలు ఇటువంటి తెలివి తక్కువ వ్యక్తి ఈ భూమి మీద ఎప్పుడూ జన్మించి ఉండలేదు అని అనుకుంటారు. అదెలాగంటే ఈడీ అమీస్ అనే వ్యక్తి ఉగాండా దేశానికి ప్రధానమంత్రిగా ఉండేవాడు. అతను ఇప్పుడు లేడనుకోండి. అతను చాలా మూర్ఖుడు. అతను మాట్లాడే విధానం చూస్తే అతను ఎంత తెలివి తక్కువ వాడో మీకే తెలుస్తుంది. అతను నా దేశంలోని ప్రజలు నా పేరుతోనే పిలువబడాలి, ఎందుకంటే ఈ దేశానికి నేనే ప్రతినిధిని కాబట్టి అని చెప్పాడు. అలాగైతే వారిని ఎలా పిలవాలి అని ఎవరో అడిగారు. ఎలాగైతే సైప్రస్ దేశంలోని ప్రజలు సైప్రియాటిక్ అని పిలువబడ్డారో అలాగే మేము మీ పేరును బట్టి ప్రజలను ఇడియాటిక్ అని పిలవాలి అన్నారు. అతను ఎంత ఆధిపత్యంతో చెప్పినా ప్రజలు దానికి అంగీకరించలేదు. అలాగే మరొక మూర్ఖుడు ఉండేవాడు. అతను తన వివాహానికి ముత్యాలతో చేసిన బూట్లు తయారు చేయించుకున్నాడు. అది వాడికి ఎన్నో వివాహమో నాకు తెలియదు. అయినా కానీ ముత్యాల బూట్లు కావాలనుకున్నాడు. ఇలాంటి మూర్ఖత్వపు పనులన్నీ వారు చేస్తారు. ఎవరైతే అత్యంత అహంభావులుగా ఉంటారో వారు చాలా పిసినారులుగా కూడా ఉంటారు. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వీరికి ధనాకాంక్ష ఎక్కువే, కానీ చాలా పిసినారిగా ఉంటారు. వారు డబ్బునంతా సొంతానికే ఖర్చు చేస్తారు, కానీ ఇతరుల కోసం ఏమాత్రం కాదు. డబ్బును దాచుకునే ప్రయత్నం చేస్తారు. ఏదైనా మంచి పని జరగవలసి ఉంటే వారి డబ్బును అస్సలు వాడరు. కానీ వారి కోసం మాత్రం ఆ డబ్బుతో చాలా మంచి వైనుని మరియు మంచి వస్తువులను కొనుక్కుంటారు. ఎవరికైనా ఏదైనా కొనాలంటే మాత్రం వారి దగ్గర డబ్బు ఉండదు. ఎక్కడైతే డబ్బు చెల్లించవలసి ఉందో అక్కడ కూడా చెల్లించరు, డబ్బును ఆదా చేస్తారు. ఇటువంటి వారిని సహజ యోగంలో కూడా చూస్తాము. ఎక్కడైతే వారు డబ్బు చెల్లించవలసి ఉందో, ఎక్కడైతే ముఖ్యమైన అవసరం ఉందో అక్కడ కూడా కట్టరు. ఇతరుల డబ్బు చెల్లిస్తున్న అలాంటి చోట్ల కూడా వారికి కొన్ని ఉచితంగా కూడా కావాలి. అది పుస్తకమైనా సరే, వేరేదైనా సరే. ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ పందిరి వేయాలి, దానికి డబ్బు అవసరం. ఆ డబ్బు ఎవరు ఇస్తారు? 3-4 సంవత్సరాల వరకు నేనే వీటి కోసం నా స్వంత డబ్బునే ఖర్చు పెట్టాను. నా సోదరుడు దీనికి సహాయం చేశాడు. ఇలాగే నేను ఎప్పుడు ఖర్చు పెట్టాలని మీరు అనుకుంటారు. ఊహించుకోండి, మీ ఆత్మ సాక్షాత్కారం కోసం నేను ఖర్చు పెట్టాలి. నేను నా స్వంత డబ్బుతోనే ప్రయాణాలు చేస్తున్నాను. నా పనులు నేనే చేసుకుంటాను. ఖర్చు పెట్టిన దానికి కూడా సహజయోగులు ఏమీ ఇవ్వరు. నా ఉద్దేశ్యం ఏమిటంటే ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారో వారే ఈ పెండాల్ ఖర్చు భరించుకోవాలి. ఆత్మ సాక్షాత్కారాన్ని మీకు నేను ఉచితంగా ఇవ్వాలి, అంతేకాని పెండాల్కు డబ్బు ఇవ్వడానికి కాదు నేనున్నది. ఇలాగే జరిగితే రేపు మీరు శ్రీ మాతాజీ మేము రావడానికి తిరిగి వెళ్ళడానికి కూడా ప్రయాణం ఖర్చులు మీరే ఇవ్వండి అంటారు. ఇలా అన్నా కూడా నేను ఆశ్చర్యపోను. మీరే చూడండి, ఇటువంటి వారు పరమ లోబులై ఉంటారు. వారు ఖర్చు చేసిన ప్రతి పైసా తిరిగి పొందాలనుకుంటారు. వారి కోసం ఏదైనా ఎక్కువగా చేసినా కూడా అది లెక్కలోకి రాదు, కానీ రాబట్టగలిగినంత మాత్రం రాబడతారు. అంతేకాని ఇచ్చే విషయంలో మాత్రం సున్నా. ఇలా డబ్బు గురించి ఆలోచించే వారందరూ ఆశ్చర్యంగా ధనవంతులై ఉంటారు. వారు అంత ధనవంతులు ఎలా అయ్యారో అర్థం కాదు. వారిలో ఉదార స్వభావం అనేది ఏమీ ఉండదు. డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఎటువంటి ప్రాధాన్యతలు వారికి ఉండవు. ఆ విషయంలో వారికి ఆత్మ గౌరవం కూడా ఉండదు. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరొక విషయం, ఇది భారతదేశస్థులకు చెబితే ఆశ్చర్యపోతారు. విదేశాలలో ఉన్నప్పుడు మేము ఇతర స్నేహితులతో ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు బిల్లు నేను కానీ నా భర్త కానీ చెల్లించడం తప్ప మిగతా వారెవరూ ముందుకు రావడం చూడలేదు. వారు అటువైపు ఇటువైపు చూడడం మొదలు పెడతారు. ఎవరైనా బిల్లు చెల్లిస్తే సరే, చాలా మంచిది అనుకుంటారు. స్వీడన్, స్విట్జర్లాండ్ దేశాలలో కూడా ఇంతే. అన్ని దేశాలలో కన్నా మీరెన్నడూ ఊహించనంత పిసినిగొట్టు దేశం స్విట్జర్లాండ్.
యూరోపియన్లు చాలా చాలా పిసినిగొట్టు మనుషులు. అంత పిసినారులుగా ఎలా ఉంటారో అని ఆశ్చర్యం కలుగుతుంది. ఇక భారతదేశంలో ఢిల్లీలో ఉన్న సహజ యోగులు చాలా విచిత్రమైన వారు. వారు ఉచిత ఆహారం కోసం మాత్రమే వస్తారని విని నేను ఆశ్చర్యపోయాను. అంటే వారు తినే తిండికి, అంటే మహాప్రసాదానికి కూడా నేనే చెల్లించాలా? మీ ఆహారానికి, మీ రాను పోను ట్యాక్సీలకి, రేపు ఆఖరికి మీ ఇంటి కిరాయిని కూడా చెల్లించమంటారేమో. ఇది అర్థం లేనిది. ఇదంతా అహంకారం వలన వస్తుంది. ఇది వాస్తవాలను చూడనివ్వదు. ఆశ్చర్యం ఏమిటంటే వారి గురించి వారు దేనికో దానికి డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడరు. ఇది అది కొనుక్కుంటారు. ఏవైనా మంచి పనులు చేయడానికి మాత్రం వారి దగ్గర డబ్బు ఉండదు. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నేను వచ్చినప్పుడల్లా వర్మగారు మరెవరో వచ్చి ఇలా అంటారు, చూడండి శ్రీ మాతాజీ, ఇది మాత్రమే వారందరూ ఇచ్చిన డబ్బు అని చూపిస్తారు. కాబట్టి ప్రతిసారి తక్కువైన డబ్బంతా నేనే నా దగ్గర నుండే ఇవ్వాలి ప్రతిసారి. ఈ సంవత్సరం కూడా అంతే కావచ్చు. ఈసారి నా బంగారు గాజు ఇస్తాను, అది అమ్మి ఆ డబ్బు ఖర్చు చేయమని. ఇది ఢిల్లీలో పరిస్థితి. దౌర్భాగ్యం ఏమిటంటే ఢిల్లీ సహజయోగులు సహజయోగం కొరకు సంవత్సరానికి 200 కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. యూరోపియన్ యోగుల నుండి నేర్చుకోకండి. మహారాష్ట్ర సహజ యోగుల దగ్గర నుండి నేర్చుకోండి. వారు పేదవారైనప్పటికీ ఎప్పుడూ కూడా నా దగ్గర నుండి ఒక్క పైసా కూడా తీసుకోలేదు. శ్రీ మాతాజీ, మీరు మా కోసం చాలా చేస్తున్నారు, మాకు ఇది చాలు అని అంటారు. అదే వేరే గురువులైతే వారి దగ్గర నుండి డబ్బులు తీసుకుంటారు, డబ్బంతా దోచుకోవాలని చూస్తారు. ఇక్కడ మాత్రం మీ గురువే ప్రతిసారి డబ్బు ఖర్చు చేయాలి. ఈ విధమైన సహజ యోగాన్ని ఊహించగలరా? ఇటువంటి గురువు గురించి మీరెక్కడైనా విన్నారా? గురువే సహజ యోగం కోసం డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఈ సంవత్సరమే కాదు, గత 12 సంవత్సరాల నుండి నేను ఢిల్లీ వస్తున్నాను. వచ్చినప్పుడల్లా నేనే ఖర్చు పెడుతున్నాను. కిందటి సంవత్సరం వరకు కూడా నా స్వంత జేబులో నుండే ఖర్చు పెట్టాను. నా భర్తకు ఏమని సమాధానం చెప్పాలో తెలియటం లేదు. ఆయనకు ఇదంతా అర్థం కాదు. ఇదేమి సహజయోగం? నీ శిష్యుల కోసం నువ్వు డబ్బు ఖర్చు చేస్తున్నావు ఏమిటి అని అన్నారు. అప్పుడు నేను ఇంకా నయం, వారి ఇంటి అద్దెల కోసం కూడా అడగటం లేదు, అందుకు భగవంతునికి కృతజ్ఞతలు అని అన్నాను. ఇది ఎంత సిగ్గుపడవలసిన విషయం! ఎక్కడైతే డబ్బు అవసరమో అక్కడ వాటికి వారి దగ్గర డబ్బు ఉండదు. ప్రాధాన్యమైన వాటికి వారి దగ్గర డబ్బు ఉండదు. మీరు సహజ యోగులు, సాధువుల వంటి వారు. మీకు ఉండవలసిన ప్రాధాన్యతలు ఏమిటి? మీరు మహారాష్ట్రకు వచ్చి వారి దగ్గర నుండి చాలా నేర్చుకోవాలి. వారు పేదవారు, వారికి అంత సంపదలు లేవు. మహారాష్ట్రలో ఎక్కువ కార్లు కనిపించవు. ఒకరికో ఇద్దరికో అక్కడ కార్లు ఉంటాయి. పల్లెటూరుకు వెళ్ళినా పట్టణాలకు వెళ్ళినా ఇటువంటి సమస్య అక్కడ ఎప్పుడూ రాలేదు. వారు ఎవరు ఎప్పుడూ లెక్కలు వేసుకోలేదు. అక్కడ మొత్తం అంతటికి కరెంటుకు అయినా వేరే దేనికైనా వారే ఖర్చు పెట్టుకుంటారు. ఇక్కడ మాత్రం నేనే ఖర్చు పెట్టాలి. అందుచేతనే నేను ఈరోజు సహజ యోగులతో ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి నేను యూరోపియన్ సహజ యోగులకు చెప్పేది ఏమిటంటే వారు కొద్దిగా మెరుగుపడాలి. డబ్బు విషయంలో వారు ప్రవర్తించే తీరు ఇలా ఉండకూడదు. ఇది చాలా సిగ్గుపడవలసిన విధానం. వారిలో కొంతమంది చాలా సిగ్గుపడే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది సరి అయినది కాదు, మంచి పద్ధతి కాదు. ఇదంతా కుడి పార్శ్వానికి సంబంధించిన మూర్ఖత్వం. మీరు ఎప్పుడైనా పిసినారి వారిని చూస్తే నవ్వు వస్తుంది కదా. అటువంటి పిసినారుల గురించి చాలా కథలు ఉన్నాయి. ఒక పిసినారి, ఒక బద్ధకస్తుడు ఉన్నట్లయితే మీరు ఎవరికి ప్రాధాన్యతనిస్తారు? నాకు బద్ధకస్తులైతే పర్వాలేదు, కానీ పిసినారి వారిని చూస్తే మాత్రం భగవంతుడా నన్ను రక్షించు అనుకుంటాను. వారి కోసం మీరేమి చేసినా సరే వారికి ఏ మాత్రం సిగ్గు బిడియం ఉండదు. అతను ఏమి చేస్తున్నాడో అతనికే అర్థం కాదు. ఇది కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఆత్మ సాక్షాత్కారం కోసం నిర్వహించే కార్యక్రమాల కోసం మీరు డబ్బును ఆదా చేసుకోరు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అలాగా పిసినారితనం పెరుగుతున్న కొద్దీ ఈ దేశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బీద దేశాలుగా తయారవుతున్నాయి. మీరు డబ్బు గురించి ఎంత ఎక్కువగా ఆరాటపడుతుంటే పరిస్థితి అంత హీనంగా తయారవుతుంది. నాకైతే ఏ డబ్బు అవసరం లేదనుకోండి. ఇప్పటి వరకు నేను ఎన్ని వేలకు వేలు నా సొంత డబ్బు ఖర్చు చేశానో నాకే తెలీదు. ఆ విషయం మీకు తెలుసు. కానీ సమస్య ఏమిటంటే మీ గురువే మీకోసం డబ్బు ఖర్చు పెట్టడం అంటే అది ఎంత సిగ్గుపడవలసిన విషయమో ఎవరికీ అర్థం కావటం లేదు. అందుకనే ఈరోజు ఢిల్లీలో ఉన్న సహజ యోగులతో మాట్లాడాలనుకుంటున్నానని చెప్పాను. ఇక్కడ ఉండే సహజ యోగులు నెలకు 18 రూపాయలు కూడా ఇవ్వలేరు అని విని సిగ్గుపడుతున్నాను. నెలకు 18 రూపాయలు మాత్రమే ఇవ్వడానికి స్తోమత లేని వారు సరే, రిటైర్ అయిన ఉద్యోగస్తులు పిల్లలు ఇవ్వలేరు అంటే సరే, కానీ అలా కాని వారు కూడా నెలకు 18 రూపాయలు ఇవ్వలేరా? 18 రూపాయలు కూడా కాదు, ఇంకా తక్కువే. ఇది చాలా చిన్న మొత్తం. ఒక ఆశ్రమాన్ని నడపాలి, వాటన్నింటినీ నడపాలి. మనమందరం సమావేశం అవడానికి ఒక ప్రదేశం కావాలి. ఇవన్నీ ఎలా సాధ్యపడతాయి? నేను నమ్మలేకపోతున్నాను. సహజ యోగంలో ఉండి కూడా ఈ మాత్రం ఔదార్యం లేకపోతే మీరు సహజ యోగం వదిలివేయడం మంచిది. ఆ పని చేస్తే మంచిది. సహజ యోగంలో మీలాంటి వారు కొనసాగటం కష్టం. శ్రీ మాతాజీని చూడండి, ఎంత ఉదారంగా ఉంటారు. నేను మీకు ఆత్మ సాక్షాత్కారం ఇస్తున్నాను. ఉదయం నుండి సాయంత్రం వరకే పని చేస్తుంటాను. ఈరోజు నాకు ఒక్క నిమిషం కూడా తీరిక లేదు. నేను పని చేస్తూనే ఉన్నాను. రోజంతా ఈ పని ఆ పని అని ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. మీ సహజయోగులందరికీ ఏవైనా కొనాలన్నా కూడా ఇలా ఎంతవరకు చేయాలి? నేను చాలా కష్టపడుతున్నాను, కానీ మీరు మాత్రం నెలకు 18 రూపాయలు కూడా ఇవ్వలేకపోతున్నారు. నేను సహజ యోగుల గురించి విన్నాను. ఇప్పుడు మీరు ఈ పెండాల్లో కూర్చున్నారు. దీనికి ఎవరు చెల్లిస్తారు? నేను చెల్లించాలా? ఈ తివాచీకి నేను చెల్లించాలా? ఇదేనా మీరు ప్రవర్తించే తీరు? మరొకసారి ఎలాగే మీరు ఎవరు ఏమీ చెల్లించకపోతే నేను ఢిల్లీకి వచ్చేది లేదు. ఈ ఖర్చులన్నీ నేను ఇక భరించలేను. ఢిల్లీకి రావడం అంటే ప్రతిసారి నా స్వంత డబ్బు ఖర్చు చేయటమే అవుతుంది. ఎవరైతే డబ్బు కట్టలేదో వారు కనీసం ఇప్పుడైనా కట్టండి, లేకపోతే నేను ఢిల్లీ రాను. నేను చెబుతున్నాను, ఈ ఆశ్రమాన్ని నడపడానికి నిర్వహించడానికి కనీసం నెలకు 18 రూపాయలు కూడా ఇవ్వలేకపోవడం అనేది నాకు నచ్చని విషయం. ఇది చాలా అన్యాయం. మీరొక సరి అయిన సామర్థ్యం కలిగిన సహజ యోగిగా ఉండాలి అని ఇప్పుడైనా దయచేసి మీరు అర్థం చేసుకుంటారా? రోడ్డు పక్కన తిరిగే సాదాసీదా వ్యక్తుల్లా ఉంటే మీరు ఆదిశక్తి సంతానం ఎలా అవుతారు? అలా అవుతారా? భిక్షగాళ్ళు నా సంతానంగా ఉండకూడదు, నేనిలా మాట్లాడే అవసరం ఇక రాకూడదని మీరు దయచేసి నిర్ణయించుకుంటారా? ఇదే ఆఖరిసారి మీకు చెప్తున్నాను. చాలా సిగ్గుపడవలసిన విషయం ఏమిటంటే శ్రీ మాతాజీ ఢిల్లీ వచ్చినప్పుడల్లా సహజ యోగ కార్యక్రమాల కోసం తన సొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది. కాబట్టి ఆమె ఢిల్లీ రావటం మానేశారు అంటే చరిత్రలో సహజయోగ ప్రతిష్ట దిగజారిపోతుంది. సహజయోగ చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. జ్ఞాపకం ఉంచుకోండి. మీ అందరి పేర్లు నేను అక్కడ వ్రాస్తాను. ఎవరైతే డబ్బు కట్టరో వారి పేర్లను నాకు ఇవ్వండి, అంతే. ఎవరైతే అలా తప్పించుకుంటున్నారో వారు నాకు తెలియాలి. ఎవరైతే లోభత్వంతో ఉంటారో వారి పట్ల భగవంతుడు కూడా అలాగే చాలా పిసినారిగా ఉంటాడు. ఇప్పుడు మధ్యస్థ మార్గమైన సుషుమ్నా మార్గంలోనికి వద్దాము. ఈ మధ్య మార్గమైన సుషుమ్న మధ్యస్థంగా ఉండే వారి కొరకు ఉంది. అంటే సరైన అవగాహన, సరైన విషయ పరిజ్ఞానం మరియు వివేకం ఉన్నటువంటి వారు చాలా ఉదార స్వభావులుగా ఉంటారు. ఉదాహరణకు మీరు నానక్, కబీర్, తుకారం లాంటి గురువులను, సద్గురువులను తీసుకోండి. వారందరూ ఈ కోవలోనికే వస్తారు. ఒకసారి తుకారాంను ఆయన పిల్లలు చెరుకు గడలు కావాలని అడిగారు.
ఆయన దానికోసం బయలుదేరి నడుస్తూ ఉండగా దారిలో చెరుకు తోటలు కలిగి ఉన్న అతని యొక్క యజమాని కనపడి అతనికి కావలసినన్ని చెరుకు గడలు ఇచ్చాడు. తుకారాం వాటిని తీసుకుని ఇంటికి వస్తుండగా దారిలో ఉన్న పిల్లలు ఒక్కొక్క చెరుకుగడను అడిగి తీసుకోసాగారు. ఆయన అన్ని చెరుకుగడలు వారికి ఇచ్చేశాడు. ఆయన ఇంటికి వచ్చేటప్పటికి తన పిల్లలకు ఏమీ చెరుకుగడలు మిగలలేదు. తండ్రి యొక్క అతి ఔదార్యం వలన వారికేమీ దొరకలేదు. వారందరూ అంతటి ఉదారత్వం కలిగి ఉన్నవారు, మీరు ఊహించలేరు. ఇక నా విషయానికి వస్తే నా దాతృత్వం గురించి తెలిసిన వారిని మీరు అడగండి. ఎదుటి వారి పట్ల మనకున్న ప్రేమను వ్యక్తపరచగల ఒకే ఒక మార్గం ఔదార్యం. నేను ఈ విషయం ఇదివరకే చెప్పాను. మీరు ఎదుటివారి యందు ఔదార్యం కలిగి ఉండకపోతే మీ దగ్గర ఉన్న సంపద కానీ మరేదైనా కానీ దానికి అర్థం ఉండదు. ఈ ఔదార్యం అనేది అందరికీ తెలిసేలాగా ఉండనవసరం లేదు. అది నిశ్శబ్దంగా జరిగిపోవాలంతే. ఇంటికి వచ్చిన వారిని చక్కగా మర్యాదగా చూడటం మంచిది. ఈ విషయంలో భారతీయులు చాలా చక్కగా ఉంటారు. వారిని ఇది తినండి, అది తీసుకోండి అని చెప్తారు. అది వారిని ఆకట్టుకోవడానికి. తరువాత వారిని ఏదో ఒక పని చెప్పి అది చేసి పెట్టమని అడుగుతారు. అయితే దీనిలో వారి నిజాయితీ ఏమీ లేదు. మీ దగ్గరకు ఎవరైనా వస్తే కేవలం వారికి సహాయపడండి. మీకు పోయేదేమీ లేదు. అది ఎంత పెద్ద అవసరమైనా సరే. నేను చేసే భగవంతుని పని కన్నా ఇంకా పెద్ద సహాయం ఏముంటుంది? అయితే మీ ప్రవర్తన మాత్రం ఇలా ఉంది. మీ దగ్గర ఉన్న డబ్బును మీరు ఎక్కడ ఖర్చు పెడదామని అనుకుంటున్నారు? కాబట్టి సుషుమ్నా మార్గంలో ఉండే వ్యక్తులు మొదటగా చాలా ఔదార్యం కలిగి ఉంటారు. వారు ఎక్కడైనా తినకూడని స్థలంలో కానీ ఇంటిలో కానీ ఆహారం తిన్నా, లేక ఆ తినే ఆహారాన్ని సరిగా చైతన్యపరుచుకోకపోయినా అటువంటి ఆహారాన్ని వారు ఇముడ్చుకోలేక వెంటనే వాంతి చేసుకుంటామో లేక విరోచనాలతో బాధపడటమో జరుగుతుంది. అలా సరిగా లేని ఆహారాన్ని వారు తీసుకోరు. ఒకవేళ అలా తిన్నా వాంతి చేసుకుంటారు. మధ్య మార్గంలో ఉన్నవారు ఎంతో దయ మరియు ఔదార్యం కలిగి ఉంటారు. మీ ఆహారం ఎలా ఉంది అలా ఉంది అని ఎదుటి వారి మీద ఎగిరి పడరు. ఒకవేళ అలా ఉంటే అది తినకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. కానీ కొన్నిసార్లు తినవలసి వస్తుంది. పర్వాలేదు, ఏమీ కాదు, నేను తింటాను, అదే బయటికి వస్తుందిలే అనుకుంటారు. వారు ఎంతో తెలివి మరియు చతురత కలిగి ఉంటారు. వారికి ఇతరులతో ఎలా మెలగాలో తెలుసు. వారికున్న అద్భుతమైన వరం ఏమిటంటే ఎలాగో అలాగా ఇతరులను మెప్పించి భగవంతుని ఆలయానికి తీసుకుని రాగలరు. వారికున్న సంపూర్ణమైన స్వభావం ఏమిటంటే వారిని వారు అంతర్గతంగా పరిశుభ్రపరుచుకోవటం, మంచి స్థితిలో ఉంటూ ఇతరులను ఎందరినో ఆత్మసాక్షాత్కారం అనే గొప్ప కార్యానికి తీసుకుని రావటం. వారు ఎప్పుడూ పైకి గొప్పలు చెప్పుకోరు, ముందుకు రారు. వారి ముఖాలు కూడా చూపించాలనుకోరు. నిశ్శబ్దంగా ఉంటారు, కానీ ఎంతో చురుకుగా ఉండి అన్నీ చక్కబెడతారు. వారెవరో నాకు తెలుసు. వారు ఏదైనా ముఖ్య విషయమై సంప్రదించవలసినప్పుడు మాత్రమే నా వద్దకు వచ్చి కలుస్తారు, మాట్లాడుతారు. వారు నిర్వహించే విధానం నాకు తెలుసు. చాలా నిశ్శబ్దంగా, సుందరంగా, మృదు స్వభావులుగా ఉంటారు. ఎదుటి వారిని ఎలా దారిలోకి తేవాలో వారికి బాగా తెలుసు. వారికి కొన్నిసార్లు కోపం వచ్చినా అది అవసరమే. అది ఎలాంటప్పుడు అంటే శ్రీ మాతాజీ యొక్క మర్యాదలకు, లేక సహజ యోగం యొక్క మర్యాదలకు, లేక భగవంతుని యొక్క మర్యాదలకు ఎవరైనా భంగం కలిగించినప్పుడు. సాధారణంగా వారు చాలా నెమ్మదస్తులుగా, నిశ్శబ్దంగా ఉంటారు. అటువంటి వారి సమక్షం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వారు ఎవరి ఇంటికి వెళ్ళినా ఆ ఇల్లు శుభప్రదంగా ఉంటుంది. వారు ఏ దుకాణానికి వెళ్ళినా వారు సంపన్నులవుతారు. వారు ఏ వ్యక్తితో మాట్లాడినా వారు ప్రయోజనం పొందుతారు. వారు శుభప్రదంగా, ఆనందకరంగా ఉండటం వలన ఆశీస్సులు వాటంతట అవే వస్తాయి. వారు నేను ఆశీర్వదిస్తాను అని చెప్పనవసరం లేదు. వారక్కడ ఉంటే చాలు, ఆశీర్వదించినట్లే.
వారు భగవంతుని కార్యం నుండి ధనం సంపాదించాలని అనుకోరు, ఒక్క నయా పైసా కూడా. వారు ఎంతో నిజాయితీపరులు. కానీ అది తాము ధనాన్ని సంపాదిస్తే ఏ దొంగలో వచ్చి దాన్ని దోచుకుపోతారనే భయంతో కాదు, ఆ భయంతో మాత్రం కాదు, ఆ నిజాయితీ ఎంతో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుందన్న సంపూర్ణమైన విశ్వాసంతో. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే వారు కొద్దిగా లావుగా ఉంటారు అని చెప్పాలి. ఎందుచేతనంటే వారి శరీరంలో ఎక్కువ వాయువు అంటే గ్యాసు ప్రాణశక్తి ఉంటుంది. ఈ ప్రాణశక్తి అంటే వాయుశక్తి శరీరం మధ్యలో ఉన్న ప్రాణంలో ఉండి సుషుమ్నాలోకి ప్రవేశిస్తుంది. ఇది వాయు శరీరాన్ని తయారు చేస్తుంది. ఈ వాయు శరీరం బరువుగా ఉండదు, చాలా తేలికగా ఉంటుంది. వారు చాలా వేగంగా నడుస్తారు, చురుగ్గా ఉంటారు, కానీ చూడడానికి మాత్రం బొద్దుగా ఉంటారు. వారు ఒకవేళ అలా లేకపోయినా బొద్దుగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ అలా లేకపోయినట్లయితే వారి లివర్లో ఏ లోపం ఉందో తెలుసుకోవాలనుకుంటారు. వారిలో ఉండే ముఖ్యమైన అనారోగ్య సమస్య విసర్జన క్రియ, రకరకాల వాంతుల వంటివి. ఉదాహరణకు, ఒక వ్యక్తి తినకూడని ఆహారాన్ని కానీ ద్రవ పదార్థాన్ని కానీ తీసుకుంటే వెంటనే అది బయటకు పంపించి వేయబడాలి. ఇదే వారి సమస్య. మరొక సమస్య ఏమిటంటే, వీరు మరీ ఎక్కువ వైబ్రేషన్స్ను తీసుకుంటే అవి వారికి శరీరంలో వాపును కలుగచేస్తాయి. అటువంటి పరిస్థితులలో వారు వారి చుట్టుపక్కల భగవంతుని వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అనేది గమనించుకోవాలి. ఈ వాపు అనేది ఎప్పుడు వస్తుంది అంటే, మీరు అనుభూతి చెందుతున్న ఈ చైతన్య తరంగాలు మీ చెంతనే ఉన్న వ్యక్తి యొక్క భగవత్ వ్యతిరేకమైన కార్యకలాపాలతో పోరాడుతున్నప్పుడు వస్తుంది. ఉదాహరణకు, మీ భార్య ఒక నెగిటివ్ వ్యక్తి అనుకోండి. మీలోని ఆ చైతన్య తరంగాలు ఆమెతో పోరాడుతూ ఉండటం వలన మీలో వాపులు రావచ్చు. అయితే ఆ పోరాటాన్ని మీరు పట్టించుకోకుండా వదిలివేయాలి. కానీ ఆమెను ఎలా సరిదిద్దాలో మీకు తెలిసి ఉండాలి. ఆమెను ఎలా దారికి తేవాలో తెలిసి ఉండాలి. అలాగే ఒకవేళ భర్తే అలాగ వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఆ స్త్రీకి ఆ వ్యతిరేకతతో పోరాడుతున్న తనలోని శక్తుల వలన వాపు రావచ్చు. మనలో ఈ చైతన్య తరంగాలు అతి వేగంగా బయటకు వ్యక్తమవుతున్నప్పుడు ఇలా రకరకాలుగా వాపులు ఏర్పడవచ్చు. అటువంటి సందర్భాలలో మీలో ఎక్కువగా వెలువడుతున్న వైబ్రేషన్స్ను మీరు వేరే వారికి ఇవ్వకపోయినట్లయితే మీకు కీళ్ళ వాపులు లేదా కీళ్ళ నొప్పులు ఏర్పడవచ్చు. వారిలో కలిగే మరికొన్ని సమస్యలు ఏమిటంటే, వారిలో పరసహానుభూత నాడీ వ్యవస్థ పనిచేసే విధానాన్ని బట్టి వారికి ఊపిరి తక్కువగా తీసుకోవటం, రక్తపోటు తక్కువగా ఉండడం జరుగుతుంది. అంతేకాక వారు భగవంతునికి వ్యతిరేకంగా ఉన్న శక్తులతో పోరాటం సలుపుతూ ఉండటం వలన కొన్నిసార్లు అలసట కలుగుతుంది. మరలా శక్తి పుంజుకుని యథాస్థితికి వస్తారు. ఏదైనా చక్రంలో మరీ ఎక్కువగా వైబ్రేషన్స్ ప్రవహిస్తుంటే ఇలాంటి వారందరిలోనూ వైబ్రేషన్స్ను గ్రహించుకోవటం లేదా విడుదల చేయటం లాంటి ప్రక్రియ జరగవచ్చు. ఇదంతా వారి ఎదురుగా ఉన్న వ్యక్తుల స్థితిని బట్టి జరుగుతుంది. అలాంటి స్థితిలో బంధన్ ఇవ్వడం ద్వారా దీన్ని సులభంగా సరిచేయవచ్చు. మరీ ఎక్కువ వైబ్రేషన్స్ ఉంటే మీరు మరొక సహజ యోగిని ఆ సంబంధిత చక్రం నుండి చైతన్య తరంగాలను తీసి వాతావరణానికి ఇవ్వమనవచ్చు. వారు గొంతు సంబంధమైన సమస్యతో బాధపడవచ్చు. భగవంతునికి వ్యతిరేకమైన వాటితో పోరాడటం వలన వారిలోని ద్రవ పదార్థం ఆవిరైపోయే సమస్య వలన బాధపడవచ్చు. గొంతుకులోని పొర లేక నాసిక పొర కప్పే మార్గంలో ఒక విధమైన పొడి బారటం జరుగుతుంది. కాబట్టి వారి కొంచెం నెయ్యి లేక వెన్న తినటం మంచిది. ఇటువంటి సమస్యలు నయం కావడానికి వారి వేళ్ళు, చేతులు మరియు పైన చెప్పిన ప్రదేశాలను నెయ్యి లేక వెన్నతో మర్దన చేసుకోవటం మంచిది. ఎందుకంటే ఎదుటి వారి నుండి వచ్చే వేడి వలన కూడా తేమ ఆవిరైపోవడం జరగవచ్చు. ఇక ఆజ్ఞాచక్రం విషయానికి వస్తే,
కుడి ఆజ్ఞ సమస్యలో చిక్కుకున్న వ్యక్తుల వలన కూడా కొన్నిసార్లు తలనొప్పి రావచ్చు. అటువంటి సందర్భాలలో చేయవలసింది ఏమిటంటే, ముందుగా మీకు మీరు బంధనిచ్చుకోండి. అవతల అహంకారంతో ఉన్న వ్యక్తికి కూడా బంధనివ్వండి. వారు చెప్పేది వినకండి. మీరు చెవులు మూసుకుంటే ఆ వ్యక్తి మాట్లాడటం మానేస్తాడు. అంతేకాక కొన్నిసార్లు తలకి రెండు వైపులా ఒత్తిడి కలగవచ్చు. ఒక్కొక్కసారి ఆజ్ఞలో ఆటంకం ఉండటం వలన కుండలిని శక్తి పైకి వెళ్ళలేకపోతే అప్పుడు మీ మెదడు పైభాగాన ఒత్తిడి కలగవచ్చు. ఆ స్థితిలో మొత్తం నాడీ వ్యవస్థ ద్వారా కుండలిని శక్తిని కిందకు తీసుకుని వచ్చి తనలోకి గ్రహించుకోమని భూమాతను కోరుకోవాలి. అప్పుడు కుండలిని శక్తి యొక్క ఒత్తిడి తగ్గుతుంది. ఎందుచేతనంటే ఎప్పుడైతే భగవత్ శక్తి శరీరంలో ప్రవహిస్తుందో అప్పుడు చక్రాలన్నీ తెరుచుకుంటాయి. దానితో పాటు ఆజ్ఞాచక్రం కూడా తెరుచుకుంటుంది. ఆజ్ఞాచక్రంలోని ఏదైనా సమస్య వలన వారి కంటి చూపు మందగించటం, తగ్గిపోవటం లాంటివి ఉన్నట్లయితే వారు తలకు వెనుక భాగంలో వెలుగుతున్న కొవ్వొత్తిని ఉపయోగించి సరిచేసుకోవాలి. ముందు అంటే ఫ్రంట్ ఆజ్ఞాచక్రంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే నేను అందరినీ క్షమిస్తున్నాను లాంటి మంత్రాలను చెప్పుకోవాలి. సూక్ష్మంగా ఏ మంత్రం ఎప్పుడు తీసుకోవాలో మీకు తెలుసు. ఎవరైనా సహజ యోగికి సహస్రారంలో అడ్డంకులు వస్తే సముద్రంలో స్నానం చేయాలి అని అనుకుంటున్నాను. అయితే ఎక్కడ స్నానం చేయాలో నాకైతే తెలియదు. ఎందుచేతనంటే సహస్రారం నా నివాస స్థలమని మీకు తెలుసు. సహస్రారంలో సమస్య రావటం అంటే సహజ యోగికి చాలా తీవ్రమైన విషయం. వారిలో ఏకాదశ రుద్ర శక్తుల సమస్య వలన వారు చాలా కష్టాల్లో పడతారు. అప్పుడు అతను నా దగ్గరికి వచ్చి, శ్రీ మాతాజీ, నేను సహజ యోగిని అయినప్పటికీ మీ ఫోటోగ్రాఫ్ ముందరే నేను ప్రార్థిస్తున్నప్పటికీ నాకు ఈ సమస్య వచ్చింది అంటాడు. దానికి కారణం ఏమిటంటే, నీవు ఒక సహజ యోగివి అయినట్లయితే ముందు నన్ను గుర్తించి తీరాలి. అది ఒక నిబంధన. ఇప్పటి వరకు నీవు ఎవరినీ గుర్తించలేదు, కానీ ఇప్పుడు నన్ను గుర్తించి తీరాలి. నేనెవరో మీరు గుర్తించకపోతే మీలో ఏకాదశ రుద్ర సమస్య మొదలవుతుంది. ఇంకా నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఇలా చేస్తూ ఉంటే కుండలిని పైకి వచ్చే అవకాశమే ఉండదు. కాబట్టి సహజ యోగులు ఇలా సందేహాలతో ఉంటే వారు సహజ యోగులు అని పిలవబడకూడదు. సాధ్యమైనంత వరకు అటువంటి వారిని దూరంగా ఉంచాలి. వాళ్ళు దీనికి అర్హులు కారని వారిని తెలుసుకోనివ్వండి. వారికి ఆత్మ సాక్షాత్కారం నా వలననే ఇవ్వబడింది కానీ మరెవ్వరి చేతనో కాదని తెలుసుకోనివ్వండి. వేణుగోపాలన్ అనే ఒక సహజ యోగి నాతో ఒకసారి ఇలా అన్నాడు, నాకు శ్రీకృష్ణుడు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వలేదు, శ్రీరాముడు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వలేదు, శ్రీ గణేశుడు ఇవ్వలేదు, శివుడు ఇవ్వలేదు, పార్వతి ఇవ్వలేదు, ఆదిశక్తి కూడా ఇవ్వలేదు. శ్రీ మాతాజీ నిర్మలాదేవి మాత్రమే ఆత్మ సాక్షాత్కారం ఇచ్చారు. కాబట్టి నాకు ఆమె మాత్రమే తెలుసు అని. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే తప్ప రాముడు, శివుడు, బ్రహ్మదేవ, విష్ణువు వీరంతా కూడా మీపై కోపంగా ఉంటారు. మీరు నా వలన ఆత్మ సాక్షాత్కారం పొందినవారు అయినప్పటికీ మీరు నన్ను గుర్తించడం లేదు అంటే మీలో ఏదో తేడా ఉందని వారు అర్థం చేసుకుంటారు. దీని వలన మొత్తం సహస్రారం అంతా మూసుకుపోయి మీలో ఏకాదశ రుద్రుల సమస్య పెరుగుతుంది. ఇది అంతానికి ఆరంభం. నా నుండి అతిగా లబ్ధి పొందడం కూడా అటువంటిదే. ఎక్కువగా నన్ను అంటిపెట్టుకుని ఉండటం వలన కూడా ఏకాదశ రుద్ర సమస్య రావచ్చు. మీరు దూరంగా ఉండాలి. నాపై మీరు ఎక్కువ ఒత్తిడికి కలిగించడం వలన కూడా ఈ సమస్య వస్తుంది. నేను చెప్పేది వినకుండా నాకు ఎదురు సమాధానం చెప్పడం, నేను ఇలా చేయాలనుకుంటున్నాను అని అన్నప్పుడు మీరు వద్దు, అలా కాదు, ఇలా చేద్దాము అని చెప్పినప్పుడు మీ ఏకాదశ రుద్ర పట్టుకుంటుంది.
ఏమి చెయ్యాలో, ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో ఇవన్నీ నాకు తెలుసు. నేను ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాలో, ఎప్పుడు కుండలిని జాగృతి చేయాలో, అది ఎక్కడ పనిచేస్తుందో నాకు అంతా తెలుసు. అది మీరు నాకే వదిలివేయాలి. నన్ను సవాలు చేయడం మొదలు పెడితే మీకు సహస్రారంలో ఆటంకం కలుగుతుంది. అప్పుడు నన్ను నిందించకండి. మీరు సహజ యుగంలో మాత్రమే ఎదగడానికి ప్రయత్నించి నన్ను గుర్తిస్తే నాకు సమస్య ఉండదు. మీకు సమస్య ఉండదు. మీ భార్య కానీ, భర్త కానీ, మరెవరైనా కానీ సహజ యోగానికి వ్యతిరేకంగా మాట్లాడితే మీ చెవులు, కళ్ళు మూసుకోండి. నా పైన ఎటువంటి నింద మీరు వినకూడదు. ఒకవేళ మీరు అర్థం చేసుకోలేకపోతే అర్థం చేసుకోకండి, అంతే. ఎందుచేతనంటే మీరు నేను కాదు కదా, కానీ మీకు ఆత్మ సాక్షాత్కారం ఇచ్చినది నేనే అని తెలుసుకోండి. మీరు నాతో సవాలు చేయడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే భగవంతుడే మీకు వ్యతిరేకం అవుతాడు. మీరు అలా ప్రవర్తించడం నా పట్ల కృతజ్ఞత అవుతుంది. కాబట్టి మొదటి విషయం ఏమిటంటే ఎట్టి పరిస్థితులలోనూ మీరు నన్ను బాధ పెట్టకుండా ఉండాలి. నన్ను ప్రసన్నం చేసుకునేలాగా ఉండాలి. మనం ఎప్పుడూ చెప్పేది అదే, దేవిని ప్రసన్నంగా ఉంచండి అని. నిన్నటి రోజున సంగీత కార్యక్రమం జరుగుతున్నప్పుడు నేను చాలా ప్రసన్నంగా ఉన్నాను. మ్యూజిక్ ప్రోగ్రాం నడుస్తుంది. శ్రీ మాతాజీ ప్రసన్నంగా ఉన్నారు, అంతే చాలు అని మీరు అనుకోవాలి. కానీ అది అలా కాదు. మీరనుకున్నట్లుగా జరగాలనుకుంటారు. నన్ను తొందర పెట్టారు. శ్రీ మాతాజీ రండి, ఇక బయలుదేరదామని. అంతే. అలాంటప్పుడు మీలో ఆధ్యాత్మిక ఉన్నతి సరిగా ఉండదు. మీరొక పెద్ద నిర్వాహకులు అయి ఉండవచ్చు. అది మీ ఆఫీస్లోని, ఇక్కడ కాదు. ఇక్కడ నేను మాత్రమే. ఇక్కడ అన్ని విషయాలు మీరు నాకే వదిలివేయాలి. మీరు నాతో జిమ్మిక్కులు ఆడకండి. ఎందుకంటే నాలో మాతృహృదయమే కాకుండా ఎందరో దేవగణాలు, ఎందరో దేవీ దేవతలు, ఎన్నో మహత్తర అంశాలు ఉండి ఎదురు చూస్తున్నాయి. వారు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయవచ్చు. అందుచేత సహజయోగులైన మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను. కొత్తగా వచ్చిన వారికి ఈ విషయం అర్థం కాదు. ఇదంతా వారికి అహంకారపూరితంగా కనిపిస్తుంది. వారికి అర్థం కాదు. దానిని మర్చిపోండి. కానీ కొత్తవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అందుకనే నేను సహజ యోగులతో సత్యాన్ని మాట్లాడుతున్నాను. ఈ విషయాలన్నీ చెప్పడానికి నాకు ఇప్పటి వరకు అవకాశం దొరకలేదు. కాబట్టి పర్వాలేదు. సహజ యోగులైన మీరందరూ యోగులు. అందుచేత యోగులకు ఉండవలసిన హుందాతనం, దాతృత్వం మరియు యోగులకు ఉండవలసిన యోగ్యత, ప్రాముఖ్యతలకు సంబంధించిన జ్ఞానము మీరు కలిగి ఉండాలి. రేపటి నుండి ఢిల్లీ సహజయోగులు తమ నడవడికకు సంబంధించి ఒక నూతన జీవితాన్ని ఆరంభిస్తారని ఆశిస్తున్నాను. ముందుగా మీరంతా మంచి సహజయోగులుగా ఉండడానికి ప్రయత్నించండి. కొన్ని విషయాలలో మీరు రాజీ పడకూడదు. సహజ యోగం ఒక గొప్ప విజ్ఞాన శాస్త్రం. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి నాతో నేను ఫలానా సాధువును నమ్మాను అని చెప్పాడు. అలాగే ఒక ముస్లిం నేను గురునానక్ను నమ్మను అని అనవచ్చు. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి నాతో నేను ఫలానా సాధువును నమ్మను అని చెప్పాడు. అలాగే ఒక ముస్లిం నేను గురునానక్ను నమ్మను అని అనవచ్చు. వెంటనే వారి వైబ్రేషన్స్ ఆగిపోతాయి. అదే నా విషయంలో చెడుగా చెప్పినా, ఆలోచించిన పర్యవసానం ఇంకా దారుణంగా ఉంటుంది. నా గురించి అటువంటి ఒక చిన్న ఆలోచన వచ్చినా వైబ్రేషన్స్ ఆగిపోతాయి. ఎందుకంటే గురునానక్ మీలోనే ఉన్న ఒక గురువు, కానీ ఆయన మీకు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వలేదు. నేను ఆయన ఒకటే, అందులో వ్యత్యాసమేమీ లేదు. కానీ మీకు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వడానికి వచ్చిన నన్ను మీరు గుర్తించాలనుకోకపోతే పర్వాలేదు. కానీ కోపం ఆయనకే వస్తుంది, నాకు కాదు.
నిత్యం శివుణ్ణి పూజించే వారిని మీరు చాలామందిని చూసే ఉంటారు. వారు శివుణ్ణి వారి చేతిలోనే పెట్టుకున్నాము అని అనుకుంటారు. అటువంటి వారికి వారి హృదయ చక్రం పట్టేస్తుంది. అది శివుని స్థానం కాబట్టి శివునికే ఆగ్రహం కలుగుతుంది. దాని వలన వారి హృదయ చక్రంలో సమస్య కలుగుతుంది. సహజ యోగం అనేది మిక్కిలి క్రియాశీలమైనది కావున ఎందుకు పనికిరాని ఇటువంటి పిసినారి వారు సహజ యోగానికి అవసరం లేదు. సహజ యోగం కొరకు అవసరమైన పనిని చేయడానికి అత్యంతమైన ఆరాటం మరియు సంసిద్ధత కలిగి ఉండాలి. ఇది చాలా మహోన్నత కార్యం. అలాగ పని చేయడానికి ఆరాటపడేవారు మనకు ఎందరో ఉన్నారు. ఇక్కడ ఉండటానికి కానీ లేక ఆఖరికి కెనడా, అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి పని చేయడానికి కానీ ఇష్టపడేవారు ఉన్నారు. కానీ ఇక్కడ విషయానికి వస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఒక యోగ భూమి. ఇది జంగపూర్. అంటే జంగ్ అంటే యుద్ధము, అంటే రాణము. ఇక్కడ యుద్ధం జరిగి ఉండవచ్చు. అయితే ఆ యుద్ధం ఎవరి మధ్య జరిగిందో నాకు తెలియదు. కానీ చాలా కాలం క్రితం హస్తినాపురంలో పెద్ద యుద్ధం జరిగింది. దుష్ట శక్తులపై పోరాటం జరిగింది. కానీ ఇక్కడ ఇప్పుడు ఉన్న మీలాంటి వారెవరైనా అప్పుడు అక్కడ ఉండేవారా? మీ ప్రవర్తనలో ధర్మనిరతి అనేది లేకుండా ధర్మ ఖడ్గాన్ని ధరించి మీరు యుద్ధం చేయగలరా? మనము ఈనాటి రాజకీయవేత్తలలాగా, వ్యాపారవేత్తలలాగా ఉండలేము. మనం యోగులం. మీరు అది అర్థం చేసుకోండి. ఇక్కడ యుద్ధం జరిగి ఉండవచ్చు. అయితే ఆ యుద్ధం ఎవరి మధ్య జరిగిందో నాకు తెలియదు. కానీ చాలా కాలం క్రితం హస్తినాపురంలో పెద్ద యుద్ధం జరిగింది. దుష్ట శక్తులపై పోరాటం జరిగింది. కానీ ఇక్కడ ఇప్పుడు ఉన్న మీలాంటి వారెవరైనా అప్పుడు అక్కడ ఉండేవారా? మీ ప్రవర్తనలో ధర్మనిరతి అనేది లేకుండా ధర్మ ఖడ్గాన్ని ధరించి మీరు యుద్ధం చేయగలరా? మనము ఈనాటి రాజకీయవేత్తలలాగా, వ్యాపారవేత్తలలాగా ఉండలేము. మనం యోగులం. మీరు అది అర్థం చేసుకోండి. మీరు వారిలాగా చవకబారుతనంగా ప్రవర్తించలేరు. నేను ఎప్పుడు మీ దగ్గర నుండి ఉచితంగా వచ్చేది ఏదీ తీసుకోను. నాకు ఏదైనా ఇవ్వాలనుకోవటం చాలా కష్టమైన పని. ఏదైనా కారణం లేక సందర్భం ఉంటే తప్ప ఏదైనా తీసుకోవడానికి నేను ఏమాత్రం ఇష్టపడను. అది మీకు తెలుసు. కాబట్టి నన్ను మీరు ఆదర్శంగా తీసుకోవాలి. మీరు యోగులుగా ప్రవర్తించగలిగితే ఎంతో గౌరవింపబడతారు. యోగి అనేవాడు అంతర్గతంగాను బాహ్యంగాను కూడా యోగిలాగానే ఉండాలి. అలాంటి ప్రవర్తన కలిగి ఉన్నవారు తేజస్సుతో ఉంటారు. ఓహో, ఒక గొప్ప యోగి వచ్చాడు అని అందరూ గమనించగలుగుతారు. అందుకోసం మీరు ధనవంతులు అయి ఉండనవసరం లేదు. మీరు ఒక పెద్ద రాజకీయవేత్త కానీ, పెద్ద మంత్రి కానీ అయి ఉండనవసరం లేదు. ఒక సాధారణ వ్యక్తి కూడా ఈ లక్షణాలన్నింటినీ వ్యక్తీకరించగలడు. కాబట్టి ఒక విధంగా ఈ పరిస్థితులను అభివృద్ధి పరచాలంటే మీరందరూ బాధ్యతలను తీసుకోవాలి. ప్రయాణించి మీరు అన్ని ప్రదేశాలు చుట్టి రావాలి. వెళ్ళి ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేయండి. వాటిని నిర్వహించండి. తరువాత మరొక ప్రదేశానికి వెళ్ళి ధ్యాన కేంద్రం ఏర్పరిచి అభివృద్ధి చేయండి. అలాగే మరొక చోట ఏర్పాటు చేసి దాన్ని నిర్వహించుకునే ప్రయత్నం చేయండి. జంగాపురలో కానీ మరెక్కడైనా కానీ ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేయండి. కొత్త వారిని తీసుకురండి. ధ్యాన కేంద్రానికి వెళుతూ మార్కెట్లలో కొన్ని కరపత్రాలను పంచి కొందరు వచ్చేటట్లుగా చేసి వారిని స్థిరపరచండి. చాలా కొద్ది మంది సహజయోగులు మాత్రమే ఇలా నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణుడు రాధ గురించిన మీకు ఒక మంచి కథ చెప్పి నేను ఇక్కడ నుండి బయలుదేరుతాను. ఒకసారి ఏమి జరిగిందంటే, శ్రీకృష్ణుని వివాహం చేసుకున్న స్త్రీలకు రాధపై ఈర్ష్య కలిగింది. వారంతా శ్రీకృష్ణునితో మేమంటే మీకు ప్రేమ లేదు అని అన్నారు. దానికి తోడు నారదుడు వచ్చి దానిపై ఆర్గ్యం పోశాడు. అతను నిజమే, మీరు అంటున్నది నేను నమ్ముతాను.
ఆయన మిమ్మల్ని పట్టించుకోడు. ఆయనకు రాధ అంటేనే ఇష్టం. మన గురించి అవసరం లేదు అని అన్నాడు. శ్రీకృష్ణుడు చాలా చతురుడు అయి ఉండటం వలన వారితో ఇలా అన్నాడు: ఓ భగవంతుడా, నాకు కడుపులో విపరీతమైన నొప్పి కలుగుతుంది, ఇప్పుడు నేనేమి చేయాలి అని. దానికి వారంతా, అయితే ఇప్పుడు ఏమి చేయాలి అని అడిగారు. దానికి ఆయన, ఇది చాలా సులభమైన విషయం. మీలో ఎవరైనా నా భక్తుడు ఉంటే వారి యొక్క పాదధూళిని నాకు తినడానికి ఇస్తే సరిపోతుంది అని అన్నాడు. వారందరికీ వారి జీవితాలపై భయం పట్టుకుంది. ఎలాగైతే నేను మీకు ఏదైనా చెప్పినప్పుడు ప్రతిసారి మీరు మీ యొక్క సలహాలను ఇస్తారో, ఇది అలాగన్నమాట. నేను చెప్పినది ఎవరూ వినరు. ఇటువైపు నుండి వెళదాము అని నేను చెబితే, వద్దు వద్దు, అటువైపు వెళితే బాగుంటుంది, ఇలా రండి, ఇది సరి అయినది అని అంటారు. ఎవరికి వారికే వారి ఆలోచనలు ఉంటాయి. అలాగే వారు కూడా ఒక్కొక్కరు వారి వారి అభిప్రాయాలను శ్రీకృష్ణునితో చెప్పారు. ఏదైనా మందు వేసుకోవచ్చు కదా అని ఒకరు, వైద్యుని పిలుద్దామని మరొకరు చెప్పారు. ఇలా ఎవరికి తోచింది వారు చెప్పారు. అప్పుడు శ్రీకృష్ణుడు, నాకు తెలుసు, వేటి వలన నాకు నయం కాదు. నాకు నా భక్తుల యొక్క పాదధూళి తెస్తే తింటాను, అప్పుడు తగ్గుతుంది అని. అప్పుడు అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఎలాగైతే కొందరు సహజయోగులు డబ్బు చెల్లించే విషయం వచ్చినప్పుడు చూస్తారో అలాగా. కొందరు అసలు వినిపించుకోరు. సరే మంచిదే, అదొక వింత స్వభావం. అప్పుడు శ్రీకృష్ణుని భార్యలు, ఇప్పుడు ఏమి చెయ్యాలి? నయం చెయ్యకపోతే ఆయన బాధతో కేకలు పెడుతున్నారు అని అనుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: నా మీద దయ ఉంచి మీలో ఎవరైనా పాదధూళిని ఇవ్వండి, నా నొప్పి తగ్గుతుంది అని. అప్పుడు శ్రీకృష్ణుడు నారదునితో, నీవు రాధ దగ్గరకు వెళ్ళి ఆమె యొక్క పాదధూళిని పంపమని చెప్పు అన్నాడు. నారదుడు రాధ వద్దకు వెళ్ళాడు. రాధ బృందావనంలో ఉన్నది. అక్కడ ఆ స్థలంలోని మట్టి కేసరి వలె పసుపు పచ్చ రంగులో ఉంది. ఆయన వెళ్ళి శ్రీకృష్ణునికి అనారోగ్యంగా ఉందని, ఆయన విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడని రాధతో చెప్పాడు. ఆమె భయపడిపోయి, నిజంగానా? అది ఎలా జరుగుతుంది? నేను నమ్మలేకున్నాను. అయితే ఆయన ఏమీ చెప్పారు? ఆయన ఏ చికిత్స తీసుకోవాలి అని ఆమె అడిగింది. ఆయన యొక్క భక్తులు ఎవరైనా వారి యొక్క పాదధూళిని పంపిస్తే ఆయనకి నయం అవుతుంది, అదే ఆయన ఔషధంగా స్వీకరించాలి అని నారదుడు అన్నాడు. అయితే సరే, నా పాదధూళిని తీసుకుని వెళ్ళండి అని ఆమె చెప్పింది. ఆయన ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు: ఏమి చేస్తున్నావు? నీ పాదధూళి తీసి ఆయనకి ఇస్తే నీవు చేసుకున్న పుణ్యాలన్నీ పోతాయని తెలుసుకో. ఆయన ఏదో వేళాకోళం ఆడుతున్నాడు, నీకు తెలుసు. అందుచేత నీ పాదధూళి ఇవ్వడానికి ప్రయత్నించకు అని చెప్పాడు. దానికి ఆమె, ఏమీ పర్వాలేదు, ఈ పాదధూళిని తీసుకుని వెళ్ళండి అన్నది. అయితే నీ పాప పుణ్యాల సంగతి ఏమిటి అని నారదుడు అడిగాడు. అప్పుడు రాధ, నాకు ఒక విషయం తెలుసు. శ్రీకృష్ణుడే నా పుణ్యాలు పాపాల గురించి చూసుకుంటాడు, దాని గురించి నాకు ఆలోచన అవసరం లేదు అన్నది. అప్పుడు నారదుడు పువ్వులోని పొప్పొడి వలె కేసరి వలె పసుపు పచ్చ రంగులో ఉన్న ఆమె యొక్క పాదధూళిని తీసుకుని వెళ్ళి శ్రీకృష్ణునికి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు, నాకు తెలుసు, రాధ తప్పకుండా పంపిస్తుందని, నన్ను దీనిని తిననివ్వండి అని అన్నాడు. అప్పుడు నారదుడు, నువ్వు తినవచ్చు, కానీ రాధ తన పాదధూళిని మీకు తినడానికి ఇచ్చినప్పుడు వాటి పర్యవసానమైన పాపపుణ్యాల సంగతిని మీరే చూసుకుంటారు. ఏది పాపము ఏది పుణ్యము శ్రీకృష్ణునికి తెలుసు, దాని గురించి నేనేమీ చింతించనవసరం లేదని చెప్పింది. అది ఎలా సాధ్యమవుతుంది? దాని అర్థం ఏమిటి అని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడు, సరే, నన్ను ఈ పాదధూళిని స్వీకరించనివ్వండి అని చెప్పి దాన్ని స్వీకరించి విశ్రమిస్తానన్నాడు. అప్పుడు నారదునికి శ్రీకృష్ణుని హృదయం తెరవబడి అందులో అందమైన గులాబీ రంగు కలువ పువ్వు కనిపించింది. ఆ కలువ పువ్వులో రాధ విశ్రమించి ఉంది. ఆమె పాదాలకు కలువ పువ్వులే ఉండే పుప్పొడి అంటి ఉంది. బృందావనంలో మట్టి యొక్క పసుపు రంగు కూడా అదే రంగులో ఉంది. అప్పుడు ఆయనకు ఆమె యొక్క పాదాలు కలువ పువ్వులకు తగులుతున్నప్పుడు ఆమె యొక్క పాదధూళి శ్రీకృష్ణునికి ఇవ్వడంలో తప్పేమి ఉంది?
ఆమె ఆయన హృదయంలో ఉంది. ఆమె పాదాలు ఆయన హృదయంలో ఉన్నప్పుడు ఇక పోయేది ఏముంది? శ్రీ రాధ యొక్క ప్రేమ ఎంత గొప్పది! తాను చేసేది ధర్మమో అధర్మమో అనేది కూడా ఆమె ఆలోచించలేదు. తన ప్రభువు ఆజ్ఞను శిరసా వహించింది. ఆమె అదే చేసింది. అందుచేతనే ఆమె శ్రీకృష్ణుని హృదయంలో స్థానం పొందింది అని వారు గ్రహించారు. భగవంతుడు మిమ్ములను ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ.